Hi, welcome to TollyTube. చైల్డ్ ఆర్టిస్టులు స్టార్స్గా ఎదగడం పరిపాటి. అది కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఉన్నప్పుడు మంచి పేరు సంపాదించుకుంటారు. అదే పెరిగి పెద్దయ్యాక ఏ హీరోగానో హీరోయిన్గానో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోతారు. అలాంటి వాళ్ళని మనం ఎంతో మందిని చూసాం. ఇక ఈరోజు అలాంటి కోవలోకి వచ్చిన ఒక టాప్ మోస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇక ఈ చైల్డ్ ఆర్టిస్ట్ చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తన వయసుకు తగ్గ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఆ రోజుల్లో స్టార్డమ్ ని సంపాదించుకుంది. ఇక పెరిగి పెద్దదైన ఈమె హీరోయిన్ గా కూడా తెలుగు తెర ప్రేక్షకులకి పరిచయం అయింది. కానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంత పేరునైతే సంపాదించుకుందో పెరిగి పెద్దదై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె అదే రేంజ్ లో దూసుకెళ్తుంది అనుకుంటే పాపం ప్రేక్షకుల్ని పెద్దగా ఆకర్షించలేకపోయింది. ఇక ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పటి హీరోయిన్ ఎవరో కాదు, సుహాని కలిత. ఇక ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరయ్యా అని అనుకుంటున్నారా? స్టార్ హీరో నాగార్జున కూతురు. ఏంటి నాగార్జునకి కూతురా అని అనుకుంటున్నారేమో. అదేం కాదండి, నాగార్జునకి కూతురుగా నటించిందన్నమాట. నాగార్జునతో ఎదురులేని మనిషి సినిమాలో కూతురుగా కనిపించింది ఈమె. సుహాని కలిత చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగులో అతి కొద్ది కాలంలోనే దాదాపు 40 సినిమాలకు పైగా నటించింది. అంతేకాదు ఎన్నో కమర్షియల్ యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడరింగ్ కూడా చేసింది. చిన్న వయసులోనే ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్న సుహాని ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సుహాని ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మాత్రమూ కాదు కాబట్టి. పెరిగి పెద్దదైన ఈమె ఇప్పుడు వయసు 27 ఏళ్లు. ఎంతో అందంగా తయారైంది. అంతేకాదు హీరోయిన్ కూడా. అవునండి, సుహాని తెలుగులో శ్రీశైలం, స్నేహగీతం, సుకుమార్ వంటి సినిమాల్లో నటించింది. ఇక స్నేహగీతం, సుకుమార్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా కనిపించింది. కానీ హీరోయిన్ గా కంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు తెర ప్రేక్షకులకు బాగా నచ్చింది. దాంతో హీరోయిన్ గా పెద్దగా రాణించలేకపోయిందనే చెప్పవచ్చు. ఇంతకీ సుహాని ఎవరో తెలిసిందా? ఇంకా బాగా గుర్తుపట్టాలి అంటే మనసంతా నువ్వే, ప్రేమించే మనసు, ప్రేమంటే ఇదేరా, గణేష్ వంటి సినిమాల్లో కనిపించిందే ఆమె ఈ సుహాని. బెంగాలీ కుటుంబానికి చెందిన సుహానికి హీరో మహేష్ బాబు అంటే చాలా ఇష్టమట. ఎలాగైనా సరే అతనితో నటించాలన్నది ఆమె కోరిక. తూనీగా తూనీగా పాటతో అందరికీ గుర్తుండిపోయిన సుహాని మళ్లీ హీరోయిన్ గా కూడా అందరికీ గుర్తుండిపోవాలని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. థ్యాంక్ యూ.